హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో చూద్దామండి. అంటే 26 నవంబర్ మార్కెట్ మూవ్మెంట్ అనేది ఎలా ఉంటుందో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 74 పాయింట్స్ డౌన్ అయ్యి 25,884 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. మనం ఎస్టర్డే వీడియోలో వచ్చేసి ఇది 25,850 అండ్ అలాగే 25,850 వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నాము. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 26,050 అయితే చెప్పుకున్నామండి. సో నిఫ్టీ పరంగా చూసుకుంటే ఈ లెవెల్స్ దగ్గరికి మార్కెట్ అయితే రావలేదండి. క్లోజింగ్ టైంకి మనకి 25,850 దగ్గరికి వచ్చింది. బట్ క్లోజింగ్ టైం కాబట్టి మనం ఏం చేయలేము. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గరలో ఉందండి. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే 25,850 బ్రేక్ అయితే ఈ లెవెల్ 25,800 దగ్గర అయితే మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అండి. అలానే కమింగ్ టు అప్ సైడ్ మూమెంట్ అండి. ఓపెనింగ్ నుంచి రేపు నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ లేదా ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ 25,900 అండి. 25,900 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. ఈ లెవెల్ నుంచి మార్కెట్ 25,900 లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. సో ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి లెవెల్స్ చెప్పుకున్నామండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 15 పాయింట్స్ డౌన్ అయ్యి 58,820 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. కమింగ్ టు అవర్ అనాలిసిస్ అండి. ఎస్టర్డే వీడియోలో వచ్చేసి మనం 59,000 వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాము. అలానే 58,800 వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నాము. మార్కెట్ వచ్చేసి ఓపెనింగ్ నుంచి బేరిష్ మూమెంట్ అంటే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అయ్యి కరెక్ట్గా సపోర్ట్ జోన్ దగ్గర ఇది కూడా మార్క్ చేయడం మర్చిపోయాను. ఈ లెవెల్ దగ్గర కూడా మనకైతే ఒక బ్యూటిఫుల్ ట్రేడ్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. సపోర్ట్ జోన్ దగ్గర నుంచి మార్కెట్ అయితే రివర్స్ అయితే అయిందని చెప్పుకోవచ్చు అండి. మార్కెట్ అనేది రివర్స్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు 9:30కి ఒక ట్రేడ్ దొరికింది బ్యాంక్ నిఫ్టీలో. ప్లస్ అలానే 10:15కి మళ్ళీ ఒక ట్రేడ్ అయితే దొరికిందండి. ఒక మంచి టార్గెట్ కూడా వచ్చింది. సో అందరూ ప్రాఫిట్లోనే క్లోజ్ అయ్యి ఉంటారని అనుకున్నాను. సేమ్ మళ్ళీ అలానే సపోర్ట్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అయితే ఇచ్చి ఇక్కడ 12కి నేను మళ్ళీ చెప్తున్నానండి. డోజీ క్యాండిల్స్ ఎక్కడైతే ఫామ్ అవుతాయో సపోర్ట్ దగ్గర కానీ రెసిస్టెన్స్ దగ్గర కానీ అది చాలా ఇంపార్టెంట్. క్యాండిల్స్ అనేది సపోర్ట్ జోన్ దగ్గర ప్లస్ రెసిస్టెన్స్ దగ్గర డోజీ క్యాండిల్స్ అనేది చాలా క్రూషియల్గా వర్క్ అవుతాయండి. సో రెసిస్టెన్స్కి టచ్ అయ్యి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి డౌన్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి మనం డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే మంచి టార్గెట్స్ అయితే వచ్చినాయండి. అలానే మళ్ళీ ఇక్కడ 14:15 అంటే 2:15కి కూడా మనకి ఒక కరెక్ట్గా మన రెసిస్టెన్స్ దగ్గరికి ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చి 2:15 ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. మన లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పుకున్నాం. అదే కనుక ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేసుకొని ఇక్కడ వస్తే బ్యాంక్ నిఫ్టీ గామా బ్లాస్ట్. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి, బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవన్నీ ఎక్స్పైరీ కాబట్టి బ్లాస్ట్ అవుతుంటాయి కాబట్టి మనం బ్లాస్ట్ ట్రేడ్ అయితే దొరికింది. ఇక్కడ కూడా ఇది మార్క్ చేయడం మర్చిపోయాను. ఈరోజు వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను ట్రేడ్స్ అనేవి మార్క్ చేయడం అనేది మర్చిపోయానండి. అంటే మార్క్ చేశాను, బట్ ఇది కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 58,900 దగ్గర అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి. ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ ఈ లెవెల్ దగ్గర అంటే 58,700 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉంది. ఈ లెవెల్లో నుంచి మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 58,700 దగ్గర మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
ఓకే, కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ వచ్చేసి ఈ లెవెల్లో, సెన్సెక్స్ వచ్చేసి సేమ్ నిఫ్టీ ఎలానో సెన్సెక్స్ కూడా అలానే మూవ్ అయ్యింది కాబట్టి మనం అనుకున్న లెవెల్స్ దగ్గరికి సెన్సెక్స్ కూడా రాలేదండి. ఓకే, కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో అనాలిసిస్ వచ్చేసి సెన్సెక్స్ కనుక ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వస్తే, లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 84,500 అండి. 84,000 నియర్ అంటే సెన్సెక్స్ ఈరోజు 84,587 దగ్గర క్లోజ్ అయింది. బట్ 84,500 దగ్గర అయితే అంటే నియర్లో ఒక 80 పాయింట్స్ అయితే ఉంది. ఇది ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే రేపు ఓపెనింగ్లోనే ఈ లెవెల్ అయితే కన్సిడర్ చేసుకోండి. 84,800 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే చెప్పుకోవచ్చు అండి. సో 84,800 కూడా సారీ 84,000 ఓకే 84,400 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే చెప్పుకోవచ్చు. కమింగ్ టు అప్ సైడ్ మూమెంటం అండి. ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ ఈ లెవెల్ దగ్గర 84,800 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే 84,600 నుంచి 84,700లో ఈ లెవెల్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు ప్లస్ 68 పాయింట్స్ గెయిన్ అయ్యి 13,806 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసి మనం ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకున్నాము. 13,800 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాము. సేమ్ అలానే 10-15కి ఆ లెవెల్ వరకు వచ్చి మనకైతే మంచి బ్యూటిఫుల్ ట్రేడ్ అయితే దొరికిందండి 10-15కి. మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా మన లెవెల్స్ అయితే ఈరోజు అయితే వర్క్ అయితే అయినాయి అని చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. అంటే 26th నవంబర్ మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉండిద్దో చూసేద్దాము. రేపు ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ లెవెల్లో ఇది 13,825 లెవెల్లో మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ అలానే ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చినా కానీ లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ 13,775 దగ్గర మనకి మార్కెట్ అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్లో కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేవి దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇదండి మన రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ వీడియో. సో ఇప్పుడు వచ్చేసి నిఫ్టీ ప్లస్ సెన్సెక్స్ అలానే బ్యాంక్ నిఫ్టీ అలానే మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ రేపు మార్కెట్కి ఏ లెవెల్స్ అనేది చూసేద్దామండి. కమింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ అండి. నిఫ్టీ వచ్చేసి రేపు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 25,800 అండి. 25,800 వచ్చేసి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఇది 25,850 లెవెల్ బ్రేక్ అయితే 25,800 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,900 అండి. 25,900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనేది చెప్పుకోవచ్చు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి రేపటి మార్కెట్ అంటే 26 నవంబర్ మార్కెట్ యొక్క అనాలిసిస్ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 58,700 అండి. 58,700 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలానే కమింగ్ టు రెసిస్టెన్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 58,900 అండి. ఈ లెవెల్స్లో మనకి రేపు ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి రేపటి మార్కెట్కి 84,500 అండి. 84,500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందండి. అలానే కమింగ్ టు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 84,800 అండి. ఈ లెవెల్స్లో అయితే మనకి ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ రేపు ఇక్కడ ఈ లెవెల్లో కింద ఓపెన్ అయితే 84,400 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే కన్సిడర్ చేసుకోండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ 26th నవంబర్
స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండ్ అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కూడా చూసేద్దామండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 13,825 అండి. రేపటి మార్కెట్కి 13,825 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనే చెప్పుకోవచ్చు. కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి 13,770. ఓకే, 13,770 అంతే కదా. 13,770 దగ్గర ఒక ఆర్ 13,000 అదే 760 నుంచి 770 లోపల అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీలో రేపు మార్కెట్ అనాలిసిస్కి 13,775 కరెక్ట్గా చెప్పాలంటే 775 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే యాక్ట్ చేస్తుంది. కమింగ్ టు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి 13,825 అండి. ఇదండి మన మార్కెట్ రేపటి అనాలిసిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.